శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉత్పాత శాంతి విధానం. పుష్కరుడు పలికెను, ఇప్పుడు ఉత్పాతాలను తొలగించు దేవ పూజాది కర్మను గురించి చెప్పెదను. స్నానం చేసి అపోహిష్టాం మొదలగు 3 మంత్రాలతో మహావిష్ణువుకు అర్ఘ్యము సమర్పించి, హిరణ్యవర్ణాహ మొదలగు 3 మంత్రములతో పాద్యము, శన్నో అపహ అను మంత్రంతో ఆచమనము, ఇదమాపహ అను మంత్రంతో అభిషేకము సమర్పించాలి. రథే అక్షేమ చతుస్రహ అను 3 మంత్రాలతో గంధాన్ని, యువాసవాసాహ అను మంత్రంతో వస్త్రాన్ని, పుష్పవతి అను మంత్రంతో పుష్పాన్ని, ధూరసి ఆది మంత్రంతో ధూపాన్ని, తేజోసి శుక్రమసి అను మంత్రంతో దీపాన్ని, దధిక్రామ్నో అను మంత్రంతో మధుస్పర్కాన్ని సమర్పించి, హిరణ్యగర్భ మొదలగు 8 రుక్కులను పఠించి అన్నాన్ని, సుగంధముగ పానీయాన్ని సమర్పించాలి. మిగిలిన చామర వ్యజన పాదుక ఛత్ర యాన ఆసనాదులను సావిత్ర మంత్రంతో సమర్పించాలి. పురుష సూక్తంతో జపహోమములు చేయాలి. భగవద్విగ్రహం లేకపోతే వేదికపై స్థాపించిన జలపూర్ణ కలశమందు కానీ, నదీ తటమందు కానీ, కమలమందు కానీ విష్ణువును పూజిస్తే ఉత్పాతాలు శమించును. భూమిపై ఉన్న వేదికపై మార్జన ప్రోక్షణములు చేసి దాని నలువైపులా కుశలు పరిచి అగ్ని ప్రదీప్తం చేసి దానిలో హోమం చేయాలి. పరశురామ, మనసును ఇంద్రియాలను నిగ్రహించుకొని కొన్ని అన్నముల నుండి మొదటి భాగంను గ్రహించి వాసుదేవాదులకు హోమం చెయ్యాలి. అన్ని అన్నముల నుండి మొదటి భాగం గ్రహించి వాసుదేవాదులకు హోమం చెయ్యాలి. వాసుదేవ దేవ ప్రభు అజయ అగ్ని సోమ మిత్ర వరుణ ఇంద్ర మహాభాగ ఇంద్రాగ్ని విశ్వదేవ ప్రజాపతి అనుమతి ధన్వంతరి వాస్తోష్పతి దేవి స్విష్టకృదగ్ని అను దేవతా నామాలు చతుర్ధ్వంతం చేసి వీటికి హోమం చేసి కింద చెప్పే విధంగా బలి సమర్పించాలి. ఓ ధర్మజ్ఞ, ముందు ఆగ్నేయ దిక్కందు ప్రారంభించి తక్ష, ఉపతక్ష, అశ్వ, ఊర్జ, నిరుంధి, ధూమ్రిణీక, అశ్వవంతి, మేధపత్ని అను వారికి బలి సమర్పించాలి. ఓ భృగునందన, ఇవి బలిని స్వీకరించే దేవతల పేర్లు. పిదప నందిన్యాది శక్తులకు బలి అర్పించాలి. నందిని, సుభాగ్య, సుమంగళి, భద్రకాళి అనే 4 శక్తులకు పూర్వాది దిక్కులు 4 యందు బలి ఇచ్చి ఒక శంఖుపై కానీ స్తంభంపై కానీ ఓం హిరణ్యకేశి వనస్పతులకు బలి ఇవ్వాలి. ద్వారం 2 పక్కల ధర్మమయ అధర్మమయాలను గృహ మధ్యమున ధ్రువునకు ఇంటి వెలుపల మృత్యువుకు జలాశయాన వరుణునకు బలి సమర్పించి ఇంటి వెలుపల భూత బలి ఇవ్వాలి. ఇంటి లోపల కుబేరునికి, తూర్పున ఇంద్రునకు ఇంద్రపురుషులకు, దక్షిణాన యమునకు యమపురుషులకు, పశ్చిమాన వరుణునికి వర్ణపురుషులకు, ఉత్తరాన సోమానికి సోమపురుషునికి, గృహ మధ్యమున బ్రహ్మకు బ్రహ్మపురుషులకు, ఆకాశాన విశ్వేదేవతలకు, పృథివీపై స్థండిల దేవతలకు బలి ఇచ్చి పిదప పగలు దివాచరములకు రాత్రిచరములకు బలి ఇవ్వాలి. ప్రతిదినం సాయంకాలమందు ప్రాతకాలమందు ఇంటి వెలుపల బలి ఇవ్వాలి. ఒక దినమున శ్రాద్ధానికి సంబంధించిన పిండ ప్రదానం జరిగితే ఆనాడు సాయంకాలం బలి ఇవ్వకూడదు. పితృశ్రాద్ధమందు దక్షిణాగ్ర కుశములపై మొదట తండ్రికి, పిదప పితామహునికి పిండదానం చెయ్యాలి. ఇదే విధంగా మొదట తల్లికి, పిదప పితామహికి, పిదప ప్రపితామహికి పిండదానం చెయ్యాలి. ఈ విధంగా పితృయాగం చేయాలి. వండిన వంట నుండి బలి వైశ్వదేవములు చేసిన పిదప 5 బలులు ఇవ్వాలి. ఇంద్ర, వరుణ, వాయు, యమ, నిరుతి దేవతల దిక్కులందు నివసించు కాకులు నేనిచ్చిన ఈ పిండమును గ్రహించుగాక అను అర్థం గల మంత్రంతో కాక బలి ఇవ్వవలను. శ్యామ శబల వర్ణములు గల 2 శునకములు వివస్వంతుని కులమున జన్మించినవి. నేను ఆ 2 పిండ ప్రదానం చేయుచున్నాను. అవి నన్ను మార్గం నందు సర్వదా రక్షించుగాక అను అర్థం గల మూలోక్త మంత్రం చదువుతూ కుక్కలకు బలి ఇవ్వాలి. త్రిలోక జననులు, కామధేను పుత్రికలు అయిన గోవులు అందరికీ హితకారకములు, పవిత్రములు, పాప వినాశకములు అని నేనిచ్చు ఈ గ్రాసమును అవి గ్రహించుగాక అను అర్థం గల మూలోక్త మంత్రంతో గోవుకు గ్రాసము ఇచ్చి స్వస్థయనం చేయాలి. పిదప యాచకులకు భిక్ష ఇచ్చి దీనులకు, ప్రాణులకు, అతిథులకు అన్నం పెట్టి గృహస్థుడు తాను తినాలి. ఓం భూహు స్వాహ మొదలగు ఓం ప్రజాపతయే స్వాహ వరకు గల మూలోక్త మంత్రమును చదువుతూ అన్నాహుతులు ఇవ్వాలి. ఈ విధంగా విష్ణు పూజ, వైశ్వదేవ బలులను గురించి నీకు చెప్పి తిని
దిక్పాలాది స్నాన కథనము. అగ్నిదేవుడు పలికెను, పరశురామ, ఇప్పుడు సకల కార్యసిద్ధిని ఇచ్చు శాంతికరమకు స్నానం గురించి చెప్పదను వినము. గృహములకు శ్రీ మహావిష్ణువుకు నదీ తీరమున స్నానం చేయింపవలెను. జ్వర పీడాదులు కలుగునప్పుడు, వినాయక గ్రహబాధ కలిగినప్పుడు దేవాలయం నందు స్నానం చేయించాలి. విద్య కోరువాడు జలాశయం నందు కానీ ఇంటిలో కానీ స్నానం చేయాలి. విజయం కోరువాడు తీర్థజలాన్ని స్నానం చేయాలి. గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీని పుష్కరిణిలో స్నానం చేయించాలి. పుట్టిన వెంటనే శిశువులు మరణించు స్త్రీకి అశోక వృక్ష సమీపాన స్నానం చేయించాలి. రజోదర్శనం కోరు స్త్రీలు పుష్పములతో నిండిన వనం నందును, పుత్రులను కోరు స్త్రీలు సముద్రమందును, సౌభాగ్యాన్ని కోరు స్త్రీలు గృహం నందును స్నానం చేయాలి. పైన చెప్పిన వారందరూ విష్ణు ప్రతిమ సమీపాన స్నానం చేయాలి. శ్రవణ, రేవతి, పుష్య నక్షత్రములందు అందరికీ స్నానం ఉత్తమం. కామ్యస్నానం చేయవారికి 1 సప్తాహం ముందుగానే ఉత్సాదనం విధించబడినది. పునర్నవ గోరోచనము, శతాంగము, గురుని, బెరడు, మధుకము, 2 విధములుగా పసుపు, ఈగరము, తగరము, నాగకేసరము, అంబరి, మంజిష్ట, జటామాంసి, యాసకము, కర్దమము, ప్రియంగువు, తెల్ల ఆవాలు, కుష్టము, బలబ్రాహ్మి, కుంకుమము, సక్తువులు కలిపిన పంచగవ్యములు, వీటితో శరీరం నలుచుకొని స్నానం చేయాలి. పిమ్మట తామ్రపత్రంపై పద్మమండలం నిర్మించి దాన్ని కర్ణికయందు విష్ణువును పూజించాలి. దాని కుడి భాగాన బ్రహ్మను, ఎడమ పక్క శివుని, పూర్వాది దిగ్దళములందు ఆయుధ పరివారాది సహితులకు దిక్పాలకులను ఉంచి పూర్వాది దిశలందును, ఆగ్నేయాది విదిశలందును 8 స్నాన మండలాలు నిర్మించాలి. ఆ మండలాలపై ఆయుధ సహితులకు విష్ణు, బ్రహ్మ, శివ, ఇంద్రాదులను పూజించి వారిని ఉద్దేశించి హోమం చేయాలి. ఒక్కొక్క దేవతకు 108 ఆహుతులు సమిధులతోనూ, తిలలతోనూ, ఘృతంతోనూ ఇవ్వాలి. పిదప భద్ర, సుభద్ర, సిద్ధార్థ, పుష్టివర్ధన, అమోఘ, చిత్రభాను, పర్జన్య, సుదర్శనములను 8 కలశములను స్థాపించి వాటిపై అశ్విని, రుద్ర, మరుద్గణ, విశ్వేదేవ, దైత్య, వసుదుర్గ మునులను, ఇతర దేవతలను ఆవాహన చేసి మీరందరూ ప్రసన్నులై ఈ కలశాలపై ఎండుడు అని ప్రార్థించాలి. ఆ కలశలలో జయంతి, విజయ, జయ, శతావరి, శతపుష్ప, విష్ణుక్రాంత, అపరాజిత, జ్యోతిష్మతి, అతిబల, చందన, ఉసీర, కేసర, కస్తూరి, కర్పూర, వాలక, పత్రక, త్వద, జాతిఫల, లవంగములను, మృత్తికను, పంచగవ్యములను వేయాలి. పిమ్మట బ్రాహ్మణులు సాధ్యుడకు మనుష్యుని దేవతలకు వేరువేరుగా హోమములు చేయించాలి. పిదప పూర్ణాహుతి ఇచ్చి గురువుకు దక్షిణ ఇవ్వాలి. పూర్వం బృహస్పతి ఇంద్రునికి అభిషేకం చేయించగా అతడు దైత్యులను చంపెను. ఇంతవరకు విజయాధికమును ఇచ్చు దిక్పాల స్నానమును చెప్పితిని. వినాయక స్నానం. పుష్కరుడు చెప్పెను, వినాయకులచే పీడితులకు సర్వ మనోరథములు ఇచ్చు స్నానమును చెప్పెదను. కర్మలకు విఘ్నం కలిగించుటకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వినాయకుని నిర్మించి అతనికి గణాధిపత్యం కూడా ఇచ్చిరి. వినాయక పీడితుడు స్వప్నంలో లోతైన నీటిలో మునిగిపోవును. ముండిత శిరస్కులను చూసును. మాంసమును తినను మృగములను ఎక్కును. ఎచ్చటికేని నడిచి వెళ్ళినప్పుడు తన వెనుక ఎవరో వస్తున్నట్టు అనుకొనను. కారణం లేకుండగానే మనసు చెడి వ్యర్థ ప్రయత్నములు కలవాడగును. కన్యకు వరుడు లభించడు, స్త్రీకి సంతానం లభించదు. శ్రోత్రియునికి ఆచార్యత్వం, శిష్యునికి అధ్యయనం, ధనికునికి లాభం, కృషివలునికి కృషి, రాజుకు రాజ్యం లభించవు. అట్టి వారికి స్నానం చేయించాలి. హస్త, పుష్యమి, అశ్విని, మృగశిర, శ్రవణ నక్షత్రములందు భద్రపీఠంకై కూర్చుండపెట్టి పచ్చటి ఆవాల నూనె నేతితో తడిపి వాని శరీరం నందంతటను నలిచి వాని శిరస్సుపై సర్వౌషధ సహితములకు అన్ని విధముల సుగంధ ద్రవ్యములను లేపనం చేసి సర్వౌషధులు ఉంచిన 4 కలశముల జలంతో అతనికి స్నానం చేయించాలి. అశ్వశాల, గజశాల, పుట్ట, నదీ సంగమము, జలాశయం వీటి నుండి తీసుకొచ్చిన 5 విధాలకు మట్టియు, గోరోచనం, గంధము, గుగ్గులు ఆ కలశముల యందు ఉంచవలను. ఆచార్యుడు తూర్పున ఉన్న కలశ తీసుకుని సహస్రనేత్రములు కలదియు మహర్షులచే పవిత్రీకృతములను అగు జలముతో నీకు స్నానం చేయించుచున్నాను. ఈ పవిత్ర జలం నిన్ను పవిత్రం చేయగాక అని చెబుతూ స్నానం చేయించాలి. రాజీవ వర్ణుడు, సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయువు, సప్తర్షులు నీకు కళ్యాణం చేసిరి అనియు నీ కేశములందును, సీమంతములందును, శిరస్సు యందును, లలాట, కర్ణ నేత్రములందున్న దౌర్భాగ్యాన్ని ఈ జలం పూర్తిగా తొలగించుగాక అని చెబుతూ స్నానం చేయించాలి. గురువు తన ఎడమ చేతిలో గ్రహించిన కుశలను ఆ స్నానం చేసిన వాని శిరస్సుపై ఉంచి ఉడుంబ శృవతో
ఆవనూనెను హోమం చేయాలి. ఆ సమయాన చివర స్వాహాను పదం చేర్చిన చతుర్జంత్రముగా మిత సంమిత సాలక కంటక కూష్మాండ రాజపుత్ర అను పదాలు చెప్పవలను. హోమం చేయగా మిగిలిన చరువుతో నమః అను పదము చేరిన జలమంత్రాలను ఉచ్చరిస్తూ వారికి బలి ఇవ్వవలను. పిమ్మట చేటలో అంతటా కుసములు పరిచి తడి పొడిగా ఉన్న బియ్యము, నూరిన తిలలు కలిపిన అన్నము, వివిధ పుష్పములు, మాంసాన్నము, మత్స్యములు, త్రివిధ సుర, మూలి, పూరి, ఆపూపములు, ఎండవిక మాలలు, దర్జనము, పాయసము, పిష్టము, లడ్డులు, బెల్లము వీటిని ఒకచోట చతుష్పథం నందు చేర్చి వాటిని దేవతా సువర్ణ సర్ప గృహ అసుర యాతధాన పిశాచ నాగ మాతృ శాకిని యక్ష వేతాళ యోగిని పూతనాదులకు అర్పించాలి. పిదప వినాయకుని తల్లి అయిన అంబికకు దూర్వాదలములో తెల్ల ఆవాలు, పుష్పములు వీటితో నిండిన అంజలిని సమర్పించి, సౌభాగ్యవతివైన ఓ దేవి, నాకు రూపమును, యశస్సును, సౌభాగ్యాన్ని, పుత్రుని, ధనమును, సర్వకామములను ఇమ్ము అని ప్రార్థించాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆచార్యునికి 2 వస్త్రాలు ఇవ్వాలి. ఈ విధంగా వినాయకుని గ్రహములను పూజించుటచే ఐశ్వర్యము, కర్మఫలము పొందును. ఓం శాంతి శాంతి శాంతి.